అందరికీ నమస్కారం. మహేష్ ఆస్ట్రాలజీ తెలుగు ఛానల్కు ఓం స్వాగతం. నమః శివాయ. ఈరోజు మనం తెలుసుకోబోయేది కుంభరాశి వారికి 2026 జనవరి 17 శనివారం, 18 ఆదివారం, 19 సోమవారం, 20 గురువారం ఈ 4 రోజుల రాశిఫలాలు. మీ జీవితంలో ఎదురయ్యే కష్టాలు, బాధలు, ఆశలు, విజయాలు ప్రతి విషయం కూడా మీకు ముందుగానే తెలియాలంటే ఈ వీడియోను పూర్తిగా చివరి వరకు చూడండి. మిత్రులారా, మీరు వీడియోలు చూస్తున్నారు, కానీ ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం లేదు. మీ యొక్క సబ్స్క్రైబ్ మాకొక పెద్ద ప్రోత్సాహం, మరెన్నో మంచి వీడియోలు మీకోసం తీసుకురావడానికి ఒక ఆశాకిరణం. దయచేసి ఇప్పుడే మహేష్ ఆస్ట్రాలజీ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. మరియు కామెంట్లో తప్పకుండా శివుడు ఓం అని నమః వ్రాయండి. శివాయ. మీ జీవితంలో శాంతి, శుభం, సంతోషం నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ మహేష్. కుంభరాశివారు చాలా ప్రత్యేకమైన వ్యక్తిత్వం కలవారు. వీరి ఆలోచనలు సాధారణంగా అందరికీ భిన్నంగా ఉంటాయి. జీవితాన్ని లోతుగా అర్థం చేసుకునే శక్తి వీరిలో ఉంటుంది. బయటికి కఠినంగా కనిపించినా లోపల మాత్రం చాలా సున్నితమైన మనసుంటుంది. ఎవరికైనా బాధ కలిగితే తట్టుకోలేని హృదయం వీరిది. తమ బాధలను మాత్రం ఎవరికీ చెప్పుకోకుండా గుండెల్లోనే దాచుకుంటారు. మంచి లక్షణాల విషయానికొస్తే వీరు నిజాయితీగా ఉంటారు. ఒకసారి మాటిచ్చారంటే దాన్ని నిలబెట్టుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తారు. మానవత్వం ఎక్కువగా ఉంటుంది. ఎవరు కష్టాల్లా ఉన్నా తమకు వీలైనంత సహాయం చెయ్యాలనే తత్వం ఉంటుంది. అవసరమైతే తమ అవసరాలను కూడా పక్కనపెట్టి ఎదుటివారిని ఆదుకునే గుణం వీరిలో ఉంటుంది. కష్టపడే స్వభావం వీరి ప్రధాన బలం. ఎంత కష్టం వచ్చినా వెనక్కి తగ్గరు. అయితే కొన్ని బలహీనతలు కూడా ఉన్నాయి. ఎక్కువగా నమ్మడం వీరి ప్రధాన లోపం. ప్రతి ఒక్కరినీ తమలాగే మంచివారే అనుకుంటారు. ఈ నమ్మకమే చాలాసార్లు మోసాలకు దారితీస్తుంది. చిన్న మాటకే లోపల గాయపడతారు. బాధను బయట చూపించరు, కాని లోపల మాత్రం బాగా కుంగిపోతారు. భావోద్వేగాల్లో నిర్ణయాలు తీసుకోవడం వల్ల కొన్నిసార్లు తప్పు మార్గంలో అడుగులు వేస్తారు. అలాగే కొన్నిసార్లు మొండితనం ఎక్కువగా కనిపిస్తుంది. ఒకసారి ఒక నిర్ణయం తీసుకున్నాక దాన్నే సరి అని భావిస్తారు. ఈ స్వభావమే కుంభరాశివారిని ప్రత్యేకంగా చేస్తుంది. దేవుడు వీరిని బలంగా తయారు చేస్తున్నాడు. ప్రతి అనుభవం వీరిని లోపల్నుండి పరిపక్వం చేస్తోంది. 2026 జనవరి 17, 18, 19, 20 ఈ 4 రోజులు కుంభరాశివారికి మానసికంగా భారంగా అనిపించే కాలం. ఈ సమయంలో శని ప్రభావం ఎక్కువగా పనిచేస్తుంది. శని అనేది కర్మఫలదాత. మీరు గతంలో చేసిన ప్రతి కర్మకు సంబంధించిన ఫలితాలు ఈ సమయంలో స్పష్టంగా అనుభవంలోకి వస్తాయి. అందుకే కొన్ని విషయాలు కఠినంగా అనిపిస్తాయి. రాహు ప్రభావం వల్ల మనస్సులో అనవసరమైన భయాలు, అనుమానాలు, ఆందోళనలు పెరుగుతాయి. చిన్న విషయాన్ని కూడా పెద్ద సమస్యలా భావించే పరిస్థితి వస్తుంది. కేతు ప్రభావం వల్ల ఒంటరితనం ఎక్కువగా అనిపిస్తుంది. నన్నెవ్వరూ అర్థం చేసుకోవడం లేదు అనే భావన మనస్సును పట్టిపీడిస్తుంది. కాని ఇదంతా శాశ్వతం కాదు. ఈ సమయంలో గురుకటాక్షం కూడా ఉంది. గురు మీపై తన దృష్టిని పెట్టడం వల్ల ఈ కష్టాల వెనుక దాగి ఉన్న ఆశీర్వాదం త్వరలో బయటపడుతుంది. ఈ 4 రోజులు ఒక మలుపు మాత్రమే. ఈ మలుపు తర్వాత మీ జీవితంలో కొత్త దారి తెరుచుకుంటుంది. గ్రహాలు ఒక్కసారిగా అన్నీ అనుకూలంగా మారవు. ముందుగా మనస్సును శుద్ధి చేస్తాయి. మన బలహీనతలను బయటకు తీస్తాయి. మన ఓర్పును పరీక్షిస్తాయి. ఈ పరీక్షలో మీరు నిలబడ్డారంటే తరువాత వచ్చే కాలం మీ జీవితంలో ఒక స్వర్ణ అధ్యాయంగా మారుతుంది. కుంభరాశివారు, మీరు చాలా కాలంగా ఓర్పుతో జీవిస్తున్నారు. బయటికి నవ్వుతున్నా లోపల ఎన్నో బాధలు దాచుకున్నారు. ఎప్పుడూ నాకే ఇలా జరుగుతోంది అనే ప్రశ్న ఎన్నోసార్లు మీ మనస్సులో వచ్చి ఉంటుంది. ఎంత కష్టపడినా ఫలితం రాకపోవడం, ఎంత మంచిగా ఉన్నా అవమానాలు ఎదురుకావడం, నమ్మినవాళ్లే మోసం చేయడం ఇవన్నీ మీను లోపల్నుండి కుంగదీశాయి. ఈ 4 రోజులు మీ సహనాన్ని మరింత పరీక్షిస్తాయి. చిన్న విషయాలకే కోపం రావచ్చు. ఎవరో ఒకరు అన్న మాట హృదయాన్ని గాయపరచవచ్చు. కానీ గుర్తుంచుకోండి, ఈ దశ మీను బలంగా తయారు చేస్తోంది. ఇనుము బలంగా కావాలంటే అగ్నిలో కాలాలి. వజ్రం వెలుగురావాలంటే ఒత్తిడిని భరించాలి.
అలాగే మీరు కూడా ఈ కష్టాల ద్వారా మెరుగవుతున్నారు. దేవుడు మీను శిక్షించడం లేదు, మిమ్మల్ని సిద్ధం చేస్తున్నాడు. మీరు రాబోయే మంచి కాలాన్ని తట్టుకునేంత బలంగా మారాలి. అందుకే ఈ పరీక్షలు. మీరు ఇప్పటివరకు ఓపిక పట్టిన విధానం దేవుడి దృష్టిలో మీ విలువను పెంచింది. ఈ దశలో మీరు చెయ్యాల్సింది ఒక్కటే: ఓర్పు కోల్పోకండి. ప్రతిస్పందనలో కాకుండా ప్రశాంతతలో నిర్ణయాలు తీసుకోండి. మీ నోటినుంచి వచ్చే మాటలే మీ భవిష్యత్తును మార్చే శక్తి కలిగి ఉంటాయి. అందుకే మాటలలో నియంత్రణ చాలా అవసరం. కుంభరాశివారికి జీవితంలో ఆటుపోట్లు ఎక్కువగా ఎదురవుతాయి. ఒకరోజు అన్నీ బాగున్నట్టే అనిపిస్తాయి, మరుసటి రోజు ఒక్కసారిగా పరిస్థితులు మారిపోతాయి. నిన్న వరకు మీకు విలువిచ్చినవాళ్లే ఈరోజు మీను తక్కువగా చూస్తారు. మీరు చేసిన శ్రమకు గుర్తింపు రాకపోవడం, మీ మంచి పనులను ఎవరో దోచుకోవడం, మీ మీద నిందలు పడడం ఇవన్నీ మీకు కొత్త కాదు. ఈ అవమానాలు మీను లోపలనుంచి చంపినట్టు అనిపించి ఉంటుంది. నేను ఏం తప్పు చేశాను అనే ప్రశ్న ఎన్నోసార్లు మిమ్మల్ని వెంటాడి ఉంటుంది. కాని ఈ అవమానాలే రేపటి గౌరవానికి పునాది. మీరు పడిన ప్రతి దెబ్బ రేపు మీను నిలబెట్టే బలంగా మారుతుంది. ఈ 4 రోజుల్లో కూడా ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యే అవకాశముంది. ఎవరో ఒకరు మీను తప్పుగా అర్థం చేసుకోవచ్చు, మీ నిజాయితీని అనుమానించవచ్చు. కాని మీ నిజం మీకు తెలుసు, దేవుడికి తెలుసు, అదే చాలు. ఇప్పుడు మీ పని మీ స్థాయిని తగ్గించుకోవద్దు. మీ విలువను మీరు గుర్తుంచుకోండి. అవమానం ఎదురైనప్పుడు మౌనం పాటించండి. అదే మీ గొప్పతనం. కాలమే మీ నిజాన్ని నిరూపిస్తుంది. ఈ 4 రోజుల్లో కుటుంబ వాతావరణం కొంత అస్థిరంగా ఉండే అవకాశముంది. చిన్న మాట పెద్ద గొడవగా మారవచ్చు. మీ మాటను ఎవరూ అర్థం చేసుకోనట్టు అనిపిస్తుంది. మీ అభిప్రాయాలకు విలువ ఇవ్వడం లేదు అనే భావన కలుగుతుంది. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య, తల్లిదండ్రులు పిల్లల మధ్య, అన్నదమ్ముల మధ్య మాట పొరపాట్లు రావచ్చు. సమాజంలో కూడా అపార్థాలు ఏర్పడే అవకాశం ఉంది. మీ గురించి ఎవరో తప్పుగా మాట్లాడవచ్చు. మీ మంచితనాన్ని బలహీనతగా భావించవచ్చు. ఇది మీ మనస్సును బాధించవచ్చు. ఈ సమయంలో మీరు చెయ్యాల్సింది తక్కువగా మాట్లాడడం, ఎక్కువగా వినడం. ప్రతిదానికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు మౌనం గొప్ప ఆయుధం. కుటుంబంలో శాంతి కోసం మీరు కొంచెం తగ్గాలి. మీరు తగ్గిన చోటే దేవుడు మీను పైకెత్తుతాడు. గుర్తుంచుకోండి, ఈ విభేదాలు శాశ్వతం కావు. ఇవి తాత్కాలిక మేఘాలు మాత్రమే. కొద్ది రోజుల్లోనే ఆకాశం మళ్లీ స్పష్టంగా అవుతుంది. మీరు ఓర్పుతో, ప్రేమతో వ్యవహరిస్తే ఇదే కుటుంబం మీకు రేపు పెద్ద బలమవుతుంది. కుంభరాశివారు, మీ జీవితంలో డబ్బు విషయంలో ఎన్నో ఒడిదుడుకులు వచ్చాయి. సంపాదిస్తున్నా చేతిలో నిలవని పరిస్థితి. ఎంత ప్రయత్నించినా అప్పులు తీరని స్థితి. అవసర సమయంలో డబ్బు లేకపోవడం. ఇవన్నీ మీకు బాగా తెలిసిన అనుభవాలే. ఈ 4 రోజుల్లో కూడా ఆర్థికంగా కొంత ఒత్తిడి పెరిగే సూచనలున్నాయి. అనుకోని ఖర్చులెదురవుతాయి. ఆరోగ్యానికి సంబంధించిన వ్యయాలు కావచ్చు, కుటుంబ అవసరాలు కావచ్చు, లేదా ఎప్పటినుంచో పెండింగ్లో ఉన్న చెల్లింపులు కావచ్చు. ఇప్పుడే ఈ పరిస్థితి ఎందుకు అనే ప్రశ్న మీ మనసులో మెదులుతుంది. కాని ఇది కూడా ఒక శుద్ధి ప్రక్రియే అని గుర్తుంచుకోండి. దేవుడు మీను ఖాళీ చేయటం లేదు. మీ జీవితంలో కొత్త ప్రవాహానికి స్థలం తయారుచేస్తున్నాడు. పాత అప్పులు, పాత బంధనాలు, పాత భయాలు ఇవన్నీ ఒక్కొక్కటిగా తొలగిపోతున్నాయి. మీరిప్పటివరకు భరించిన కష్టాలన్నీ రాబోయే కాలంలో మీకు స్థిరమైన ఆర్థిక స్థితినివ్వడానికి మార్గం వేస్తున్నాయి. ఈ సమయంలో ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాల్సింది అవసరం లేని ఖర్చులు తగ్గించండి. ఎవరికీ అప్పుగా డబ్బు ఇవ్వవద్దు. త్వరగా లాభం వస్తుందన్న మాటలకు మోసపోవద్దు. ఎలాంటి పెట్టుబడులు చేసినా ఆలోచించి చేయండి. ఈ 4 రోజులు గడిచిన తర్వాత ఫిబ్రవరి నుంచి మీ జీవితంలో ఆర్థికంగా చిన్న కానీ స్థిరమైన మార్పులు మొదలవుతాయి. మొదట చిన్న లాభాల రూపంలో, తర్వాత పెద్ద అవకాశాల రూపంలో దేవుడు మీకు దారి చూపిస్తాడు. ఈ కష్టకాలం మీను నేర్పిస్తున్న పాఠం ఒక్కటే: డబ్బు కంటే మీ ఓర్పు గొప్పది. ఆ ఓర్పే రేపటి సంపదకు మూలం అవుతుంది. కుంభరాశివారు, మీరు చాలా కాలంగా దేవుణ్ణి ప్రశ్నించారు. నేను తప్పు చేయలేదు కదా, మరెందుకు ఇన్ని కష్టాలు అని మీ మనసులో ఎన్నోసార్లు అడిగారు. దేవుడు మీ మాటలు విన్నాడు. కాని ఆయన సమాధానం ఒక్కసారిగా రాదు, సంకేతాల రూపంలో వస్తుంది. ఈ 4 రోజులు మీ జీవితంలో ఒక గొప్ప మార్పుకు ఆరంభం. దేవుడు మీకు 5 సంకేతాలు పంపడం మొదలుపెడతాడు. ఇవి సాధారణంగా కనిపించినా లోతుగా చూస్తే దేవుడి కరుణ స్పష్టంగా తెలుస్తుంది.
ఈ సంకేతాలు మీ జీవితాన్ని కొత్త దారిలో నడిపించటానికి మొదటి మెట్లు. ఈ సంకేతాలు ఒక్కరోజులోనే రావు. ఒక్కొక్కటి మీ జీవితంలో చిన్న సంఘటనలుగా కనిపిస్తాయి. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇది యాదృచ్ఛికం కాదు అని మీకర్థమవుతుంది. ఈ సంకేతాల ఉద్దేశం ఒక్కటే, మీరు ఒంటరిగా లేరని, మీ కష్టాలను దేవుడు గమనిస్తున్నాడని మీకు తెలియచేయడం. ఈ దశలో మీకు కలిగే ప్రతి చిన్న మార్పును గమనించండి. మీలో వచ్చే భావనలను నిర్లక్ష్యం చేయకండి. ఇవన్నీ దేవుడి భాషలో వచ్చే సందేశాలు. మీరిప్పటివరకు నడిచిన దారి ముగిసింది. కొత్త మార్గం మొదలవుతోంది. ఆ మార్గంలో మొదటి అడుగు ఈ 4 రోజుల్లోనే పడుతుంది. దేవుడు పంపించే మొదటి సంకేతం బయట కాదు, లోపల మొదలవుతుంది. మీరు గమనిస్తారు, ఇంతవరకు ఎంత కష్టంలో ఉన్నా ఒక్కసారిగా మనసులో ఒక ప్రశాంతత కలుగుతుంది. సమస్యలలాగే ఉన్నా వాటిని ఎదుర్కొనే ధైర్యం లోపల పుడుతుంది. ఇది సాధారణ విషయం కాదు, ఇది దేవుడి స్పర్శ. ఇప్పటివరకు మీకు దేవుడిపై నమ్మకం ఉన్నా ఈ సమయంలో ఆ భక్తి మరింత లోతుగా మారుతుంది. పూజ చెయ్యాలనే తపన పెరుగుతుంది. గుడికి వెళ్లాలని అనిపిస్తుంది. శివుణ్ణి తలుచుకోవాలనే భావన సహజంగా వస్తుంది. ఎవరైనా దేవుడి గురించి మాట్లాడితే మీ మనసు కదిలిపోతుంది. ఇది మొదటి సంకేతం. దేవుడు మీ హృదయాన్ని మృదువుగా మారుస్తున్నాడు. కఠినమైన అనుభవాలతో గాయపడిన మీ మనసుకు తన శాంతితో మలమేస్తున్నాడు. ఈ దశలో మీరు గమనిస్తారు, గతంలో మీను బాధించిన విషయాలు ఇప్పుడు అంతగా బాధించవు. ఏమవుతుంది? దేవుడున్నాడు అనే భావన లోపల స్థిరపడుతుంది. ఈ శాంతి మీ బలంగా మారుతుంది. రాబోయే మార్పులను స్వీకరించడానికి మీను సిద్ధం చేస్తుంది. ఇది దేవుడి మొదటి బహుమతి. రెండవ సంకేతం చాలా సున్నితమైనది. ఇది పెద్ద అద్భుతంగా కనిపించదు, కాని మీ మనసును తాకుతుంది. అకస్మాత్తుగా ఎవరో మీతో మంచిగా మాట్లాడతారు. మీరు ఊహించని చోటనుంచి ఒక సహాయం లభిస్తుంది. చిన్న విషయమైనా మీ హృదయాన్ని ఆనందంతో నింపుతుంది. ఉదాహరణకు, ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఒక సందేశం రావడం, ఎవరైనా మీకు మంచి మాట చెప్పడం, లేదా మీరు ఒంటరిగా ఉన్న సమయంలో ఎవరో ఒకరు మీకు తోడుగా నిలవడం. ఈ సంఘటనలు సాధారణంగా అనిపించవచ్చు, కాని మీ మనసులో ఒక ఆలోచన వస్తుంది. ఇది యాదృచ్ఛికం కాదు. మీలో మళ్లీ ఆశ పుడుతుంది. నా జీవితంలో ఇంకా మంచి జరుగుతుంది అనే భావన మొదలవుతుంది. ఈ చిన్న ఆనందాలే మీ జీవితంలో పెద్ద మార్పుకు విత్తనాలు. దేవుడు మీను మళ్లీ జీవితం మీద నమ్మకం పెట్టుకునేలా చేస్తున్నాడు. ఈ సంకేతం ద్వారా మీ హృదయంలోని నైరాశ్యాన్ని కరిగిస్తున్నాడు. మూడవ సంకేతం మీ జీవితంలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మీరు ఊహించని సమయంలో ఊహించని వ్యక్తి ద్వారా సహాయం అందుతుంది. అది డబ్బు రూపంలో కావచ్చు, ఉద్యోగ అవకాశంగా కావచ్చు, లేదా మానసిక ధైర్యంగా కావచ్చు. మీరొక సమస్యలో చిక్కుకున్నప్పుడు ఇప్పుడెలా బయటపడాలి అని ఆలోచిస్తున్న వేళ ఎవరో ఒకరు మీకు మార్గం చూపిస్తారు. మీరు అడగకపోయినా సహాయం ముందుకొస్తుంది. ఈ సమయంలో మీరు లోపలే అనుభూతి చెందుతారు, దేవుడు నా దగ్గరే ఉన్నాడు. ఈ సంకేతం మీకొక భరోసా ఇస్తుంది. మీరు ఒంటరిగా పోరాడటం లేదు. మీ వెనక ఒక అజ్ఞాత శక్తి నడుస్తోంది. మీ ప్రతి అడుగునూ గమనిస్తోంది. మీరు పడిపోతే లేపడానికి సిద్ధంగా ఉంది. ఈ దశలో మీరు మరింత ధైర్యంగా మారతారు. భయాలు తగ్గుతాయి. భవిష్యత్తుపై నమ్మకం పెరుగుతుంది. ఇది దేవుడు మీకిచ్చే స్పష్టమైన సంకేతం, మీ కష్టాలకు ముగింపు దగ్గరలోనే ఉంది అని. ఇప్పటివరకు మీ జీవితంలో ఎన్ని తలుపులు మూసుకుపోయాయో మీకే తెలుసు. ఎన్నో ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఎంత కష్టపడినా ఫలితం దక్కలేదు. మీ సామర్థ్యాన్ని ప్రశ్నించిన రోజులు ఉన్నాయి. నాకే ఎందుకిలా అనే ప్రశ్న ఎన్నోసార్లు మిమ్మల్ని నిద్రపోనివ్వలేదు. కాని ఈ 4వ సంకేతం మీ జీవితాన్ని మెల్లగా మలుపు తిప్పుతుంది. ఇప్పటివరకు ప్రతికూలంగా ఉన్న పరిస్థితులు ఒక్కొక్కటిగా మారడం మొదలవుతుంది. నిన్న వరకు అసాధ్యంగా అనిపించిన విషయం ఈరోజు సాధ్యంగా కనిపిస్తుంది. ఎక్కడైతే మీరు అడ్డంకి చూశారో అక్కడే దారి తెరుచుకుంటుంది. ఉద్యోగంలో సమస్యలెదుర్కొన్న వారికి అనుకోని అవకాశం రావచ్చు. డబ్బు విషయంలో ఇబ్బందుల్లో ఉన్నవారికి ఒక పరిష్కారం కనిపించవచ్చు. కుటుంబంలో అపార్థాలున్నవారికి మాటలు కుదిరే పరిస్థితి రావచ్చు. ఈ మార్పులు ఒక్కసారిగా పెద్దగా కనిపించవు, కానీ మీరు గమనిస్తే ఇప్పుడేమో గాలి నావైపు తిరుగుతోంది అనే భావన లోపల పుడుతుంది. అదే దేవుడి పని. మీరు పడిన ప్రతి కన్నీటికీ సమాధానమివ్వడం మొదలుపెట్టాడు. ఇప్పటివరకు మీను నిరాకరించిన వాళ్లే మళ్లీ మీను గుర్తించవచ్చు. మీ విలువ అర్థమవుతుంది. అవమానించిన చోటే గౌరవం లభించే సమయం దగ్గరపడుతోంది. ఈ దశలో మీరు ఓర్పుతో ఉండాలి. తొందరపడకండి. ప్రతి మార్పును కృతజ్ఞతతో స్వీకరించండి. ఈ సంకేతం ఒక విషయం చెబుతోంది. మీ జీవితంలో చీకటి కాలం ముగిసింది. వెలుగు నెమ్మదిగా ప్రవేశిస్తోంది.
మీరు ఎంతకాలంగా ఎదురుచూస్తున్న ఆ మార్పు ఇప్పుడు మొదలైంది. 5వ సంకేతం మీ జీవితంలో అత్యంత ముఖ్యమైనది. ఇది మీ భవిష్యత్తుకు పునాది వేసే సంకేతం. ఇంతవరకు మీరు జీవితం నుంచి పోరాటమే చూశారు. ఇప్పుడు జీవితం మీకు ప్రతిఫలం ఇవ్వడానికి సిద్ధమవుతోంది. ఈ దశలో మీరు గమనిస్తారు. మీ ఆలోచనలు మారుతున్నాయి. మీ లక్ష్యాలు స్పష్టమవుతున్నాయి. మీ లోపల ధైర్యం పెరుగుతోంది. ఇది బంగారు కాలానికి ఆరంభ సూచన. మీ జీవితంలో స్థిరత్వం రావడం మొదలవుతుంది. చిన్న చిన్న విజయాలు మీను ముందుకు నడిపిస్తాయి. మీరు చేసిన ప్రతి ప్రయత్నానికి ఒక ఫలితం కనిపించడం మొదలవుతుంది. ఈ దశలో మీకొక భావన కలుగుతుంది. ఇంతకాలం నేను భరించిన కష్టాలకు ఇప్పుడు అర్థం వరుకుతోంది. గతంలో మీరు కోల్పోయిన ప్రతి విషయం ఇప్పుడు కొత్త రూపంలో మీ దగ్గరకు రావడానికి సిద్ధమవుతుంది. బంగారు కాలమంటే ఒక్కరోజులో ధనవంతులవ్వడం కాదు. అది ఒక స్థిరమైన జీవితం, మనసుకు శాంతి, కుటుంబంలో గౌరవం, ఆర్థికంగా భద్రత, మీ మాటకు విలువ, ఇవన్నీ కలగడం. దేవుడు మీను ఇంతకాలం సిద్ధం చేశాడు. ఇప్పుడు మీరు ఆ ఆశీర్వాదాలను మొయ్యగన స్థాయికి వచ్చారు. అందుకే ఈ సంకేతం మీ జీవితంలో కొత్త అధ్యాయానికి ఆరంభం. ఈ 4 రోజుల్లో మీ వ్యక్తిగత జీవితం కొంత భారంగా అనిపించవచ్చు. బయట అందరితో మాట్లాడుతున్నా లోపల మాత్రం ఒక ఖాళీ భావన ఉంటుంది. ఎవ్వరూ నన్ను పూర్తిగా అర్థం చేసుకోవడం లేదని అనిపిస్తుంది. మీ బాధను చెప్పుకోవాలనిపించినా ఎవరికీ చెప్పలేని పరిస్థితి వస్తుంది. ఇది మీ బలహీనత కాదు, ఇది మీ లోతైన మనస్తత్వం. మీరు సాధారణంగా లోపలే ప్రతీదీ మోస్తారు. కాని ఈ దశలో మీ మనసుకు విశ్రాంతి అవసరం. ఎక్కువగా ఒంటరిగా ఉండాలనిపించవచ్చు. పాత జ్ఞాపకాలు గుర్తుకురావచ్చు. గతంలో జరిగిన అన్యాయాలు మళ్లీ మనసులో తిరగవచ్చు. ఈ సమయంలో మీకు అవసరమైనది మీతో మీరు మాట్లాడుకోవడం, మీ మనసును వినడం, మీ బాధను అంగీకరించడం. నాకు కూడా బాధపడే హక్కు ఉంది అని మీకు మీరే చెప్పుకోవాలి. మీరు ఎప్పుడూ బలంగా ఉండాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు కుంగిపోవడం కూడా మానవ సహజం. ధ్యానం, మౌనం, దేవుడి నామస్మరణ ఇవి మీ మనసుకు ఔషధంలా పనిచేస్తాయి. మీరు ఎంత లోపల ప్రశాంతంగా ఉంటారో బయట పరిస్థితులు అంత వేగంగా మారతాయి. ఎందుకంటే మీ లోపలి స్థితినే మీ జీవిత పరిస్థితులు ప్రతిబింబిస్తాయి. కుంభరాశివారు ప్రేమలో చాలా లోతుగా మునిగిపోతారు. ఒకరిని ప్రేమించారంటే పూర్తిగా అర్పించుకుంటారు. కాని అదే ప్రేమలో ఎక్కువగా బాధపడేది కూడా మీరే. ఈ 4 రోజుల్లో ప్రేమ సంబంధాల్లో అపార్థాలు రావచ్చు. చిన్న మాట పెద్ద గొడవగా మారవచ్చు. అనుమానాలు, నిరాశ, దూరం పెరగడం వంటి పరిస్థితులు ఎదురవుతాయి. మీరు ఎంత నిజాయితీగా ఉన్నా ఎదుటివారు మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకోకపోవచ్చు. నేను ఎంత చేస్తున్నా నా ప్రేమ ఎందుకు గుర్తించబడడం లేదు అనే భావన మిమ్మల్ని బాధించవచ్చు. ఈ సమయంలో మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం, ప్రేమను బలవంతంగా నిలబెట్టలేము. ఎదుటివారి మనసును మార్చాలని ప్రయత్నించకండి. మీ నిజాయితీని కొనసాగించండి. ఎక్కువ మాటలు వద్దు. కోపంలో చెప్పిన మాటలు సంబంధాన్ని లోతుగా గాయపరుస్తాయి. పరిష్కారంగా ప్రతి శుక్రవారం పార్వతీదేవిని మనస్ఫూర్తిగా ప్రార్థించండి. ప్రేమలో శాంతి, అవగాహన, స్థిరత్వం కోసం దేవిని కోరండి. మీ హృదయంలోని బాధను దేవుడికి చెప్పండి. మీకు ఏది మంచిదో అదే మీ జీవితంలో నిలుస్తుంది. మిమ్మల్ని వదిలిపోయే వ్యక్తి మీ జీవితానికి శాశ్వతం కాదు. మిమ్మల్ని అర్థం చేసుకునే ప్రేమ తప్పకుండా మీ జీవితంలోకి వస్తుంది. వివాహితులైన కుంభరాశివారికి ఈ 4 రోజులు కొంత సున్నితమైన కాలం. భార్యాభర్తల మధ్య మాట పొరపాట్లు రావచ్చు. చిన్న విషయాలకే పెద్ద గొడవలు జరిగే అవకాశముంది. ఒకరినొకరు అర్థం చేసుకోలేకపోవడం వల్ల మనసులు దూరమయ్యే పరిస్థితి వస్తుంది. ఈ సమయంలో అహంకారం ప్రధాన శత్రువు. నేనే సరైనవాడిని అనే భావన ఇద్దరిలోనూ ఉంటే శాంతి దూరమవుతుంది. కుటుంబ సభ్యుల జోక్యం కూడా సమస్యలను పెంచవచ్చు. ఒకరి మాటలను మరొకరు తప్పుగా అర్థం చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. పరిష్కారం చాలా సులభం, కాని అమలు చేయడం కష్టం. మీరు కొంచెం తగ్గాలి. మీ మాట కంటే సంబంధం ముఖ్యమని గుర్తుంచుకోవాలి. గెలవాలనే ఆలోచనను వదిలి నిలబెట్టుకోవాలనే భావనను పెంచుకోవాలి. ప్రతిరోజూ ఉదయం లేదా రాత్రి నిద్రకు ముందు ఓం నమఃశివాయ అని కనీసం 11 సార్లు జపించండి. ఈ మంత్రం మీలోని కోపాన్ని కరిగిస్తుంది. మీ మనసులో శాంతిని నింపుతుంది. దాంపత్య బంధాన్ని కాపాడే శక్తి ఇందులో ఉంది. గుర్తుంచుకోండి, జీవితంలో ఎన్నో సంబంధాలు వస్తాయి, పోతాయి. కాని జీవితాంతం మీతో ఉండేది మీ జీవిత భాగస్వామి మాత్రమే.
ఆ బంధాన్ని కాపాడుకోవడం మీ భవిష్యత్తును కాపాడుకోవడం లాంటిదే. కుంభరాశి విద్యార్థులకు ఈ 4 రోజులు కొంత గందరగోళంగా అనిపించవచ్చు. చదవాలనే ఆసక్తి ఉన్నా మనసు స్థిరంగా ఉండదు. పుస్తకం తెరిస్తే వేరే ఆలోచనలు వస్తాయి. నేనిది చెయ్యగలనా అనే సందేహం లోపల పుడుతుంది. ఇతరులతో పోల్చుకుంటూ నిరాశకు లోనవుతారు. కొంతమంది విద్యార్థులకు పరీక్షల భయం ఎక్కువవుతుంది. గతంలో చేసిన పొరపాట్లు గుర్తొస్తాయి. తల్లిదండ్రుల అంచనాలు భారంగా అనిపిస్తాయి. కాని ఇది మీ సామర్థ్యం తగ్గినట్టు కాదు. ఇది తాత్కాలిక మానసిక ఒత్తిడి మాత్రమే. ఈ సమయంలో మీరు చేయాల్సింది చదువును భారంగా కాకుండా ఒక సాధనగా చూడాలి. రోజుకు కొద్దిగా అయినా క్రమంగా చదవాలి. ఒకేసారి ఎక్కువ చదవాలని ప్రయత్నిస్తే మనసు తిరస్కరిస్తుంది. చిన్న లక్ష్యాలు పెట్టుకోండి. ఈరోజు ఈ పాఠం పూర్తి చేస్తాను అని నిర్ణయించుకుని దాన్ని నెరవేర్చండి. ఫిబ్రవరి నుంచి మీలో ఏకాగ్రత పెరుగుతుంది. మీ మెదడు స్పష్టంగా పనిచేస్తుంది. మీరు ఇప్పటివరకు నేర్చుకున్నది ఒక్కసారిగా వెలుగులోకి వస్తుంది. ఆలస్యంగా అయినా మీరు మంచి ఫలితాలు సాధిస్తారు. మీరు వెనుకబడ్డారు కాదు, మీకు మీ వేగం ఉంది. ఆ వేగంలో మీరు మీ లక్ష్యాన్ని తప్పకుండా చేరుకుంటారు. గుర్తుంచుకోండి, ఒక పరీక్ష మీ జీవితాన్ని నిర్ణయించదు. మీ పట్టుదలే మీ భవిష్యత్తును నిర్మిస్తుంది. కుంభరాశివారికి డబ్బు విషయంలో జీవితమంతా ఒక పరీక్షలా సాగింది. సంపాదించినా నిలవని పరిస్థితి, ఎంత కష్టపడినా సరిపోని ఆదాయం, అప్పుల భారం ఇవన్నీ మీ జీవితంలో భాగమే అయ్యాయి. ఈ 4 రోజుల్లో కూడా ఆర్థికంగా కొంత ఒత్తిడి కొనసాగుతుంది. ఈ సమయంలో మీరు చేసే చిన్న తప్పు కూడా పెద్ద సమస్యగా మారవచ్చు. అందుకే డబ్బు విషయంలో అత్యంత జాగ్రత్త అవసరం. ఎవరైనా సులభంగా లాభం వస్తుందని చెప్పినా నమ్మవద్దు. ఆకర్షణీయమైన ఆఫర్లు, త్వరగా డబ్బు పెరుగుతుందన్న మాటలు ఇవన్నీ మిమ్మల్ని మరింత లోతైన ఇబ్బందుల్లోకి నెట్టవచ్చు. ఈ దశలో దేవుడు మీకొక పాఠం నేర్పుతున్నాడు. సంపాదన కంటే నియంత్రణ ముఖ్యం. ఎంత వస్తుందన్నది కాదు, ఎంత మిగులుతుందన్నదే నిజమైన సంపద. చిన్న మొత్తాన్నైనా పొదుపు చేయడం అలవాటు చేసుకోండి. అనవసర ఖర్చులను తగ్గించండి. ఫిబ్రవరి తర్వాత మీ జీవితంలో ధన ప్రవాహం నెమ్మదిగా పెరుగుతుంది. మొదట చిన్న అవకాశాల రూపంలో, తరువాత స్థిరమైన ఆదాయం రూపంలో మార్పు కనిపిస్తుంది. మీరు చేసిన శ్రమకు విలువ దక్కే సమయం దగ్గరపడుతోంది. మీరు ఎక్కడైతే నిరాశపడ్డారో అక్కడే దేవుడు మీకు ఆశ చూపిస్తాడు. మీకు రావలసిన డబ్బు ఎవ్వరూ ఆపలేరు. కాని ఆ డబ్బును నిలబెట్టుకునే బుద్ధి మీ చేతిలోనే ఉంది. అదే మీ భవిష్యత్తును మార్చే కీలకాంశం. ఉద్యోగంలో ఉన్న కుంభరాశివారికి ఈ 4 రోజులు కొంత కఠినంగా అనిపించవచ్చు. పని ఒత్తిడి పెరుగుతుంది. మీ శ్రమకు సరైన గుర్తింపు రావడం లేదని అనిపిస్తుంది. పై అధికారులతో అభిప్రాయ భేదాలు రావచ్చు. మీ మాటను పట్టించుకోకపోవడం, మీపై అనవసర బాధ్యతలు వేయడం వంటి పరిస్థితులు ఎదురవుతాయి. కొంతమందికి బదిలీ సూచనలు రావచ్చు. కొంతమందికి ఉద్యోగం మార్పు ఆలోచన బలపడుతుంది. ఇక్కడే ఉండాలా లేక వేరే దారి చూడాలా అనే ప్రశ్న మీ మనసులో తిరుగుతుంది. ఈ సమయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. కోపంలో ఉద్యోగం వదిలేయడం, ఆవేశంలో మాటలనడం ఇవి తర్వాత పశ్చాత్తాపానికి దారితీస్తాయి. ఈ దశలో మీరు ఓర్పుతో వ్యూహాత్మకంగా ఆలోచించాలి. మార్చి నెల నుంచి మీకు కొత్త అవకాశాల సంకేతాలు కనిపిస్తాయి. కొత్త బాధ్యతలు, కొత్త ప్రాజెక్టులు లేదా వేరే చోట మంచి అవకాశం ఇవన్నీ మీ ముందుకు రావచ్చు. ఈ కష్టకాలం మీను బలంగా తయారుచేస్తోంది. మీరు తట్టుకుని నిలబడ్డారంటే రాబోయే కాలంలో మీ స్థానం మరింత బలపడుతుంది. మీ పనిమీద నమ్మకం ఉంచండి. మీరు చేస్తున్న శ్రమ వృధా కాదు. అది సరైన సమయంలో సరైన ఫలితాన్నిస్తుంది. ఈ కాలంలో మీరు చేయగల చిన్న చిన్న ఆచరణలు మీ జీవితంలో పెద్ద మార్పును తీసుకురాగలవు. ఇవి కేవలం నమ్మకమే కాదు, మీ మనసును శుద్ధి చేసే మార్గాలు. ప్రతి శనివారం నల్ల నువ్వులు లేదా నల్ల వస్తువులు దానం చెయ్యండి. ఇది శని ప్రభావాన్ని శాంతింపచేస్తుంది. శివాలయంలో లేదా ఇంట్లో దీపం వెలిగించి కొద్దిసేపు మౌనంగా కూర్చోండి. నల్ల కుక్కకు ఆహారం పెట్టడం వల్ల మీ జీవితంలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. ఇంట్లో గొడవలున్నా మీరు మాటలతో పరిస్థితిని మరింత పెంచవద్దు. మీరు తగ్గిన చోటే దేవుడు పనిచేస్తాడు. ప్రతిరోజూ పార్వతీదేవిని మనస్ఫూర్తిగా స్మరించండి. ఆమెను తల్లి భావంతో ప్రార్థించండి. ఈ పరిహారాల ఉద్దేశ్యం ఒక్కటే, మీలోని భయాన్ని తగ్గించడం, మీలోని నమ్మకాన్ని పెంచడం. మీరు లోపల బలంగా మారితే బయట పరిస్థితులు తప్పకుండా మారతాయి. కుంభరాశివారు, మీరు ఎంత బాధపడ్డారో దేవుడికి తెలుసు. మీరు ఎంత ఓర్పుతో జీవించారో కూడా ఆయనకి తెలుసు. అందుకే ఇప్పుడు మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలవుతోంది.
అది శబ్దం లేకుండా నెమ్మదిగా ప్రారంభమవుతుంది. కాని దాని ప్రభావం చాలా లోతుగా ఉంటుంది. పార్వతీదేవి అనేది కేవలం ఒక దేవత కాదు. ఆమె తల్లి స్వరూపం. బాధలో ఉన్నవారిని ఆదుకునే శక్తి. మీ జీవితంలో వచ్చిన ప్రతి కన్నీటిని ఆమె గమనిస్తోంది. మీరు రాత్రిళ్లు నిద్రపోని వేళ లోపలనుంచి వచ్చిన ఆర్తిని ఆమె వింటోంది. ఇప్పటినుంచి మీరు ఆమెను తల్లిగా భావించి ప్రార్థించండి. మీ బాధను ఆమె ముందు పెట్టండి. మీ భవిష్యత్తును ఆమె చేతుల్లో పెట్టండి. మీరు ఒంటరిగా లేరని, మీ వెనక ఒక దైవశక్తి ఉందని మీ మనసు అంగీకరిస్తే మీ జీవితంలో అద్భుతమైన మార్పు మొదలవుతుంది. మీ కష్టాలకు ముగింపు దగ్గరలోనే ఉంది. మీ కన్నీళ్లకు అర్థం దొరకబోతోంది. మీరు భరించిన ప్రతి బాధ మీన్ను ఒక గొప్ప వ్యక్తిగా మలచడానికి జరిగిన ప్రయాణమే. ఇప్పుడే మీలో ఒక మాట చెప్పుకోండి. నేను ఓడిపోలేదు. నేను తయారవుతున్నాను. నా జీవితంలో మంచి కాలం తప్పకుండా వస్తుంది. ప్రియమైన కుంభరాశివారు, ఇంతవరకు ఈ వీడియోను ఓర్పుగా చివరి వరకు చూశారు అంటే మీ జీవితంపై మీకు నిజమైన శ్రద్ధ ఉందని అర్థం. మీ కష్టాలు, మీ బాధలు, మీ కన్నీళ్లు అన్నీ దేవుడి దృష్టిలో ఉన్నాయి. మీ జీవితం మారబోతోంది. మీ కాలం దగ్గర్లోనే ఉంది. మీకు ఈ వీడియో కొంచెమైనా ధైర్యమిచ్చి ఉంటే, కొంచెమైనా మనసుకు శాంతి ఇచ్చి ఉంటే, దయచేసి ఈ వీడియోను మీ స్నేహితులతో, కుటుంబ సభ్యులతో తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే ఎవరో ఒకరు ఈ మాటల కోసం ఎదురుచూస్తూ ఉండవచ్చు. ఇప్పటికీ మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే ఇదే సరియైన సమయం. మహేష్ ఆస్ట్రాలజీను సబ్స్క్రైబ్ చేయండి. మీ జీవితానికి మార్గదర్శకంగా మేము ఎప్పుడూ మీతో ఉంటాము. మీ ఒక్క లైక్, మీ ఒక్క షేర్ మాకు కొత్త శక్తినిస్తుంది. మీకోసం మరిన్ని మంచి వీడియోలు తీసుకురావడానికి ప్రేరణగా మారుతుంది. మీ జీవితం వెలుగులతో నిండాలని, మీ బాధలన్నీ తొలగిపోవాలని, దేవుడి కటాక్షం ఎప్పుడూ మీపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇది మీ మహేష్ ఆస్ట్రాలజీ.